ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 43వ అధ్యాయము 6వ వచనము. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా, ఇశ్రాయేలుగా దేవుని చేత పిలువబడిన యాకోబు 12 మంది కుమారులలో చిన్నవాడైన బెన్యామీను గురించి పలికిన వాక్కులు ఇవి. కరువు కాలంలో ధాన్యము తీసుకుని రావటానికి వెళ్ళిన ఇశ్రాయేలు కుమారులతో ఏసేబు తన తమ్ముడైన బెన్యామీనును తీసుకురమ్మని వారికి సెలవిస్తాడు. మరలా ధాన్యమును కొనుటకు ఐగుప్తుకు తన కుమారులను పంపేటప్పుడు తనకు ప్రియముగా ఉన్న ఈ కుమారుణ్ణి వారితో పంపటానికి, వారికి తన కుమారుని అప్పగించటానికి ఈ తండ్రి మనసు ఎంతో వేదనను, బాధనను, కలతను అనుభవించి ఉండవచ్చు. కరువు అనే పరిస్థితి దేవుడు వారి జీవితంలోనికి తీసుకురావడం ద్వారా రెండుగా చీలిన యాకోబు కుమారులు, యాకోబు కుటుంబము ఏక కుటుంబంగా ఐగుప్తులో విస్తరించాలన్న దేవుని ఉద్దేశము నెరవేర్చబట్టు కొరకే బెన్యామీనుని వదులుకునే పరిస్థితి, వారికి అప్పగించి విరిగిపోయే ఇటువంటి పరిస్థితి తన జీవితంలోకి వచ్చింది అని యాకోబు గ్రహించలేకపోయాడు. నేను పుత్రహీనుడినై ఉండవలసిన ఎడల నేను పుత్రహీనుడు నగుదునని యాకోబులా చెప్పవలసిన అనుభవం గుండా మనం నడవటానికి దేవుడు అనుమతించినప్పుడు మనకు క్షేమమును తీసుకువచ్చి క్షేమమును కలిగించే ఇటువంటి దేవుని ఉన్నతమైన ఉద్దేశాలను మనము గ్రహించలేక ఈ శ్రమ, బాధ అనే అనుభవం నాకు దూరమవును గాక అని మనల్ని మనము దీవించుకుంటూ ఉంటాము. ఒక దైవజనుడు తాను వర్తమానము చెప్పి ముగించిన వెంటనే తన వర్తమానమును విన్న ప్రజల కొరకు కొన్ని ఆశీర్వాద వచనాలను తన నోటితో పలుకుతూ ఉంటారు. ఎప్పుడు తాను వర్తమానం అందించిన ఒక వాక్కును మాత్రం తాను ఖచ్చితంగా పలుకుతారు. నీవు వర్ధిల్లెదవు అని గాని, మీరు వర్ధిల్లెదురు అని గాని పలుకుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఆ వాక్కుకు ఆమీన్ అని చెప్పను. ఎందుకంటే ఆమీన్ అని చెప్పితే దేవుడు వెనువెంటనే అభివృద్ధి అనే సూచక క్రియ చేత ఆ దైవజనుడు పలికిన వాక్కుని స్థిరపరుస్తాడు అన్న భయంతో నేను అప్పుడప్పుడు దేవునితో అంటూ ఉంటాను, ఇంకా కొన్ని రోజులు ఏ శ్రమ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటాను యేసయ్య, తర్వాత ఎప్పుడైనా ఆమీన్ అంటాను అని దేవునితో మాట్లాడుతూ ఉంటాను. మానవులముగా విరువబడే అనుభవము, శ్రమ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ శ్రమ లేనివాడు దుర్బీజుడు అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ఏ విషయంలోనైనా అది ఆత్మ సంబంధమైనదే కానీ, శరీర సంబంధమైనదే కానీ, ఆ అవసరత దేనిలోనైనా మనకు అభివృద్ధి అనే దానిని మనం కోరుకుంటే అభివృద్ధికి ముందు శ్రమ అనేది వస్తుంది. శ్రమ లేకుండా అభివృద్ధి రాదు. ఒక విత్తనం అనే దేవుని ఆత్మ చేత దైవజనుల నోటితో పలకబడిన వాక్కును విశ్వాసంతో మన హృదయం అనే భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం, ఆ వాక్కు, ఆ వాగ్దానము తాను కలిగి ఉన్న స్థితి కంటే భిన్నముగా, విరుద్ధముగా అది మారే పరిస్థితి, విరువబడే పరిస్థితి గుండా ఆ వాక్కు, ఆ వాగ్దానం, ఆ విత్తనం ప్రయాణించినప్పుడు మనకే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఒక నూతనమైన జీవము దాని నుంచి ప్రత్యక్షమవుతుంది. యాకోబు చిన్న కుమారుని పేరు బెన్యామీను. బెన్యామీను అనే పేరు కుడి చేతి పుత్రుండు అనే అర్థమును కలిగి ఉంది. హిబ్రూ భాషలో దక్షిణం అనే దిశ కుడి చేతి అనే పదముతో సూచించబడుతుంది. కుడి చేతిని దేవుని హస్తముగా మరియు మోక్షానికి, ఆశ్రయానికి, రక్షణకు, బలానికి, గౌరవానికి, ఆశీర్వాదానికి, పరిపాలనకు చిహ్నంగా కుడి చేతిని పోల్చుతారు. దేవుని గౌరవానికి, దేవుని రక్షణకు, దేవుని బలానికి, దేవుని పరిపాలనకు దేవుని హస్తము అనే చిహ్నమును కలిగి కుడి చేతి పుత్రుండు అని అర్థం వచ్చే పేరు కలిగిన బెన్యామీనును యాకోబుకు 12 మంది కుమారులలో కనిష్ఠుడిగా, చిన్నవాడిగా దేవుడు అనుగ్రహించాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అన్న దేవుని కుడి చేతితో, దేవుని బలము, దేవుని రక్షణతో, దేవుని పరిపాలన అనే కుడి చేతి పుత్రుండు అని అర్థం వచ్చే పేరు కలిగిన బెన్యామీను ద్వారా దేవుడు యాకోబు కుమారులను తమది కాని దేశమైన ఐగుప్తును ఏలుతున్న యేసేబు వద్దకు నడిపించి కరువు కాలంలో పోషింపబడటానికి దేవుని దక్షిణ హస్తము యాకోబుకు తోడుగా నిలిచింది. ప్రియ దేవుని బిడ్డ, నీ కరువు లాంటి నీ జీవితంలోనికి వచ్చిన శ్రమ, బాధ, శోధన, పరీక్ష అనే పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టడానికి నీతి అనే తన దక్షిణ హస్తమును నీకు తోడుగా ఉంచిన యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ఆశ్రయించగలవా?